బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు మోయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగదు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. గొర్రెల కుంభకోణంపై 2023 డిసెంబర్లో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత కుమారుడు ఇక్రముద్దీన్ కలిసి మోయినుద్దీన్ దుబాయ్ పారిపోయారు. 2.10 కోట్ల అక్రమాలు జరిగాయంటూ కేసు నమోదు కాగా తదుపరి విచారణలో ఇది 700 కోట్ల కుంభకోణం అనే అధికారులు తేల్చారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు మోయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు మరింత సమాచారాన్ని అందిస్తారు. మధు, గొర్రెల స్కామ్ లో పూర్తిగా కూడా జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ప్రస్తుతం పోలీసులు అయితే చాలా సీరియస్ గానే దర్యాప్తు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇందులో మోయినుద్దీన్ ఎవరైతే ఉన్నారో మోయినుద్దీన్ ని ఇప్పటికే ఏసీపీ అధికారులు ఆయన నివాసంలో కూడా సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. నగదు బదిలీలకు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆరా చేసినట్టుగా తెలుస్తుంది. అది ప్రధానంగా గొర్రెల కుంభకోణంపై 2023 డిసెంబర్లో గచ్చిబౌలి పోలీసులు అయితే ఒక కేసు నమోదు చేశారు. 2.10 కోట్ల అక్రమాలు జరిగాయంటూ కూడా మొదట కేసు నమోదు చేసినప్పటికీ ఆ తర్వాత జరిపినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తులో 700 కోట్లకు ఈ కుంభకోణం జరిగింది అని ఒక ప్రాథమిక అంచనాకైతే పోలీసులు వచ్చారు. అయితే దుబాయ్ నుంచి మొయినుద్దీన్ రప్పించడానికి ఏసీబీ అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. మొయినుద్దీన్ భార్యకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఏసీబీ అధికారులు సెర్చ్ వారెంట్లతో కోకాపేటలో ఉన్నటువంటి మొయినుద్దీన్ ఇంటికి వెళ్లిన సమయంలో కూడా అక్కడ పోలీసులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారికి కాస్త మాట జరిగినట్టుగా అయితే సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీటన్నిటికీ సంబంధించిన అంటే 700 కోట్లకు సంబంధించినటువంటి ఈ గొర్రెల స్కామ్ ఏదైతే ఉందో ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తులో నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరి అరెస్ట్ ఉండబోతుంది అనే చూడాలి. ఎందుకంటే ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్రే ప్రధానంగా ఉన్న నేపథ్యంలోనే అసలు ఎంతమందికి ఇవన్నీ కూడా కొనసాగించారు, ఎంతమందికి గొర్రెలు ఇచ్చారు, నిజంగానే గొర్రెలు ఇచ్చారా, ఇస్తే ఎన్ని ఇచ్చారు, వాటి విధంగా దాని మీద ప్రస్తుతం ఎంక్వైరీ అయితే మొదలైంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధు.